సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణను నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరింది. మరోవైపు సోమవారం చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. కోర్టు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. అల్లు అర్జున్ తరపున మామ చంద్రశేఖర్ రెడ్డి న్యాయవాదులు కోర్టుకు వెళ్లారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం నాంపల్లి కోర్టు నుంచి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ ఈ రోజుతోటి అతనికి 14 రోజుల పాటు రిమాండ్ ముగిసింది. దీంతో వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేందుకు తదుపరి విచారణ 10వ తారీఖు వచ్చే నెల 10వ తారీఖు వాయిదా వేసింది. 10వ తేదీన తన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. మరోవైపు అంటే రెగ్యులర్ బెయిల్ వచ్చేంత వరకు కూడా ఈ డేట్స్ ఇస్తూనే ఉంటారు, ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. మరోవైపు తనకు ముందు ఇప్పటికే మధ్యంతర బెయిల్ పైన అల్లు అర్జున్ బయట ఉన్నాడు. దాదాపు 4 వారాల పాటు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. వచ్చే నెల 10వ తారీఖు వరకు కూడా అతనికి మధ్యంతర బెయిల్ ఉంది. అయితే 10వ తేదీ లోపు అతను రెగ్యులర్ బెయిల్ పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. 10వ తేదీ లోపు రెగ్యులర్ బెయిల్ పొందేందుకే నాంపల్లి కోర్టులో ఈ నెల 24వ తారీఖున ముందు రెగ్యులర్ బెయిల్ కూడా మూవ్ చేయడం జరిగింది. ఆ పిటిషన్కి సంబంధించి కూడా ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ వేసినటువంటి పిటిషన్కి సంబంధించి చిక్కడపల్లి పోలీసులను ప్రతివాదులుగా చేర్చారు. చిక్కడపల్లి పోలీసులు వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలంటూ కూడా చిక్కడపల్లి పోలీసు తరపున అంటే ప్రభుత్వ తరపు న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడం జరిగింది. దీంతో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. సోమవారం లోపు ఇటు చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారు. కౌంటర్ పైన మరోసారి ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు, మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించిన తర్వాత బెయిల్ ఇవ్వాలా వద్దా అనేటువంటి అంశానికి సంబంధించి సోమవారం రోజు ఆర్గ్యుమెంట్ తర్వాత న్యాయస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఈ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి 13వ తారీఖున అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన తర్వాత నేటి వరకు 14 రోజుల వరకు కూడా రిమాండ్ విధించింది. తాను వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేందుకు వచ్చే నెల 10వ తారీఖు వాయిదా వేసింది. అల్లు అర్జున్ ఈరోజు వ్యక్తిగత కారణాలు, సెక్యూరిటీ రీజన్స్ వల్ల తను వర్చువల్గా విచారణకు కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. సోమవారం రోజు జరగబోయేటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణను భావించాల్సి ఉంటుంది. ఒకవేళ చిక్కడపల్లి పోలీసులు ఈ రోజు కౌంటర్ దాఖలు చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి స్వయంగా వాదనలు వినిపించేటువంటి అవకాశం అయితే కనపడింది. మరోవైపు చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ వేయడానికి మరికొంత సమయం కావాలని కోరడంతో సోమవారం వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది. సోమవారంలోగా చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తే దానిపైన విచారణ కొనసాగుతుంది, వాదనలు కొనసాగుతాయి. తదుపరి తీర్పునైతే మాత్రం నాంపల్లి కోర్టు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రవీణ్, మరి మనం చూసుకున్నట్లయితే సోమవారం చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. మరి దీనిలో ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్ గా ఇప్పటికే అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి ఈ కేసులో చాలా కీలకమైనటువంటి నిందితుడుగాని ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. A11 గా ఉన్నాడు. మొత్తం 18 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చడం జరిగింది. ఇందులో పుష్ప సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా నిందితులుగా చేర్చారు. A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ద్వారా అల్లు అర్జున్ అక్కడికి వచ్చి రోడ్ షో చేయడం వల్ల రేవతి అనేటువంటి మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు ఆమె కుమారుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి సమయంలో బెయిల్ మంజూరు చేస్తే కేసు ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఇతను బాగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, డబ్బున్నటువంటి వ్యక్తి, సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో బెయిల్ మంజూరు చేయవద్దంటూ కూడా తాము కౌంటర్ దాఖలు చేస్తామంటూ కూడా చిక్కడపల్లి పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. చిక్కడపల్లి పోలీసులు వేసినటువంటి కౌంటర్ పైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ వాదనలు కూడా వినిపించబోతున్నారు. న్యాయస్థానం ముందు వాదనల రూపంలో న్యాయస్థానానికి తెలియజేస్తారు. మరోవైపు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా వాదనలు వినిపిస్తారు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్లో కేసు కోర్టు పరిధిలో ఉన్నటువంటి సమయంలో హైదరాబాద్ పోలీసులు ఈ 9 నిమిషాల వీడియోను కూడా బహిర్గతం చేశారు. ఇది కేసును కొంత ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు కోర్టు పరిధిలో ఉన్నటువంటి సమయంలో ఎవిడెన్స్ ఏదైనా ఉన్నట్లయితే వాటిని
న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయాలి తప్ప మీడియా ముందు వాటన్నిటిని కూడా వెల్లడించడం సరైనటువంటి అంశం కాదు. ఈ అంశాన్ని కూడా తాము కోర్టు దృష్టికి తీసుకెళ్తామనేది ప్రస్తుతం అల్లు అర్జున్ తరపు న్యాయవాది కూడా చెప్తున్నటువంటి మాట. సోమవారం రోజు ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా వాదనలు కొనసాగబోతున్నాయి. ఈ రెండు అంశాలన్నింటినీ కూడా న్యాయస్థానం ముందు పెట్టినప్పుడు ఎవరి యొక్క అంటే వాదనలో ఎవరి బలమైనటువంటి వాదనలని భావిస్తుందో అప్పుడే న్యాయస్థానం ఒక తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కు బెయిల్ రాకపోతే ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తారు. హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసి అక్కడ కూడా రెగ్యులర్ బెయిల్ కోసం వాళ్ళు వాదనలు వినిపించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సోమవారం రోజు చిక్కడపల్లి పోలీసులు వేసేటువంటి కౌంటర్ మీద ఆర్గ్యుమెంట్ ఆధారపడి ఉంటుంది. పోలీసుల కౌంటర్, మరోవైపు కౌంటర్ పైన అల్లు అర్జున్ తరపు న్యాయవాది యొక్క వాదనలు. ఈ రెండు వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం, కోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి.